ఇంట్లోనే మొజరెల్లా చీజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 లెమన్స్ తీసుకొని దాన్ని కట్ చేసేసి దాని జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గంజులో 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టేయాలి. హీట్ అయ్యేదాకా పెట్టాలి. తర్వాత మన వేలు పెడితే ఎంత హీట్ మన వేలుకి తాకుతుందో అంత హీట్లోకి మనం వేలు పెట్టే అంత హీట్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. అలానే ఉండి లెమన్ జ్యూస్ వేస్తే చీజ్ అనేది కాదు. ఆఫ్ చేసేసి కొంచెం కొంచెం లెమన్ వేసుకుంటూ కలపాలి. నేనైతే లెమన్ జ్యూస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకొని ఇంకా వెనిగర్ వేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నాకైతే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక బౌల్లో కూల్ వాటర్ తీసుకొని దీన్ని మొత్తం షిఫ్ట్ చేయాలి. పాలు ఇంకా కొన్ని పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పాలు పార్టికల్స్ అన్నీ పోయేదాకా ప్రెస్ చేస్తూ ఉండాలి. దాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని వాటర్ పోయేంత వరకు ప్రెస్ చేయాలి. ఎంత బాగా ప్రెస్ చేస్తే చీజ్ అనేది అంత మంచిగా రెడీ అవుతుంది. తర్వాత దాన్ని ఒక కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక మంచి షేప్లోకి తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని కట్ చేసుకొని బ్రెడ్ పైన కానీ దేనిపైన కానీ యూజ్ చేయవచ్చు. Thank you friends.